తిరుమలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రక్షాళన చేపట్టిందన్నారు తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్. తిరుమలలో తట్టల షాపుల పేరుతో కొత్త గోల మొదలైందని, ఇది జనసేన పార్టీ మీదకు తీసుకువస్తున్నారని కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా భక్తులు నడవకుండా ఈ తట్టలు వెలిసాయని, గత ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి చైర్మన్లు, ఈవో, తూడా చైర్మన్, మరో మంత్రి బంధువులకు, అనునాయకులకు 250 తట్టలు ఇచ్చారన్నారు. తట్టలు కోట్లలో జరిగే స్కామ్ అని, 20 ఏళ్లలో అక్రమంగా తట్టలు ఏర్పాటు చేసి తిరుమలలో భక్తులకు సేవలందించాలన్నారు. అలాగే లైసెన్స్ లేని తట్టలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ నుండి అధికారికంగా అనుమతులు పొంది అద్దెలు చెల్లిస్తున్న హాకర్ల సంఖ్య 620 మంది మాత్రమే కాగా, ఇప్పుడు కొండపై దాదాపు 1300 మంది అనాధికారిక తట్టలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహించుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం 29 మాత్రమే నడుపుతున్న టీ స్టాల్స్ ఇప్పుడు 128కి చేరుకున్నాయి. టీటీడీ ఆరోగ్య శాఖ అసలు ఇంతమందికి టీ, కాఫీలు అమ్ముకోవడానికి లైసెన్సులు ఎలా మంజూరు చేస్తుందో, దానికి ప్రామాణికం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. కేవలం 16 మంది మాత్రమే వడ్డీ కాసులు విక్రయించే వ్యాపారులు ఉండగా, ఇప్పుడు 70 మంది వ్యాపారులు లైసెన్సులు పొందారు. కేవలం 13 మంది ఫోటోగ్రాఫర్ లైసెన్సులకు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 34కు చేరింది. పండ్లు అమ్ముకునేవారు 28 మంది మాత్రమే లైసెన్సులు ఉండగా, అనాధికారికంగా మరో 100 మంది వ్యాపారులు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుని వారిని తొలగించి ప్రక్షాళన చేస్తారని నాయకులు తెలిపారు. తిరుమలలో అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. గత పాలనలో అందిన కాడికి దోచుకున్నారు. ఆ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడుతుందన్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. లైవ్ ద్వారా దామోదర్, ఓవర్ టు యు. ప్రసన్న, తిరుమలలో మరో వివాదం చెలరేగింది. ఏదైతే అనధికారికంగా తట్టల దుకాణాలు నిర్వహిస్తున్న వారు గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో సుమారు 151 వరకు అక్రమంగా ఏర్పాటు చేసుకున్నారు, వాటిని తొలగించే విషయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కడైతే అనధికారికంగా తట్టలు ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా భక్తులకు రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగించే విధంగా రహదారుల్లో వారు ఏదైతే చిన్న చిన్న షాప్స్ హాకర్ లైసెన్స్ ద్వారా ఉన్నవారు లేనివారు కూడా పెట్టుకొని వ్యాపారాలు చేస్తుండడంతో భక్తులు అటు ఇటు తిరగడానికి, రాకపోకలు చేయడానికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో వాటిని తొలగించాలంటూ చైర్మన్ ఆదేశించాడు. చాలా వరకు 151 వరకు గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ మద్దతుదారులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్నారు. దీంతోపాటు దీనికి సంబంధించి వారిని తొలగించాలి. ఎక్కడైతే లైసెన్సులు ఏదైతే గతంలో 2002 కానీ అంతకు మునుపు కానీ లైసెన్సులు పొందిన వారిని మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో వాటిని చర్యలు చేపట్టడంలో రెవెన్యూ శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో పనిచేసిన ఏఈఓ స్థాయి అధికారి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వసూలు చేసి అనధికారిక తట్టల నిర్వహణకు అనుమతులు ఇవ్వడంతో పాటు వారికి నకిలీ ధృవీకరణ పత్రాలతో లైసెన్సులు కూడా మంజూరు చేశారంటూ కూడా అతనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏదైతే దీనికి సంబంధించి అతని మీద చర్యలు తీసుకోవాలంటూ ఏదైతే ఈవో కానీ అదనపు ఈవో ఆదేశాలు జారీ చేసిన తర్వాత అతని మీద ఆలస్యంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతాన్ని అతన్ని బదిలీ చేసినప్పటికీ అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు. సుమారు 9 నుంచి 10 కోట్ల మేర వసూళ్లు జరిగినట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ వడ్డీ వ్యాపారం చేసేవారు, బ్రోకర్లుగా ఉన్నవారు కూడా ఈ వ్యవహారంలో ఏదైతే అటు ఎస్టేట్ ఆఫీసుకు సంబంధించిన కొంతమంది ఆ సిబ్బందితో కలిసి ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం ఏదైతే 1930 అటు దుకాణాలతో పాటు తట్టలు ఉన్నాయి. మరోవైపు అనధికారికంగా 1000 తట్టలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ అనధికారికంగా ఉన్న 1000 తట్టల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారు అన్న విషయం మీద కూడా ధృవీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున గతంలో ఉన్న హాకర్ లైసెన్సులను కొంతమంది కొనుగోలు చేయడము,
కొనుగోలు చేసిన వాటిపైన జిరాక్స్ పేపర్ల ద్వారా ఒక చోట దుకాణం ఏదైతే తట్టల వ్యాపారం నిర్వహించాల్సిండగా 4-5 చోట్ల ఏదైతే వాటిని పెట్టుకొని వాటి ద్వారా వ్యాపారం చేస్తున్న పరిస్థితి కూడా వెలుగులోకి వచ్చింది. వీటిపైన విజిలెన్స్ విచారణ ఓవైపు జరుగుతుండగానే మరోవైపు ఏదైతే ఎస్టేట్ ఆఫీస్కు సంబంధించి ఏదైతే రెవెన్యూ ఆఫీస్కు సంబంధించిన అధికారులు సర్వే పేరుతో మరింతగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు కూటమిలో అటు ఇటు ఉంటూ వ్యాపారాలు నడిపే నాయకులు వైసీపీ నాయకుల యొక్క తట్టలను వీరు తాత్కాలికంగా తీసుకోవడము, వాటిని ముఖ్యమైన కూడలలో పెట్టుకోవడం కూడా జరుగుతుందండి. ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఈ విషయం మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఓవైపు చైర్మన్ ఆదేశాలు జారీ చేశాడు. టీటీడీ ఉన్నతాధికారులు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది సర్వేల పేరుతోనూ పరిశీలన పేరుతోనూ మరింతగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటిపైన సమగ్రంగా విజిలెన్స్ నివేదిక ఇవ్వాలంటూ కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనిపైన ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. మొత్తం ఎన్ని తట్టలు ఉన్నాయి, ఎన్ని హ్యాకర్ లైసెన్సులు ఉన్నాయి, ఎంతమంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి అంటే నిజమైన లైసెన్సులు కలిగి ఉన్నారు, జిరాక్స్ పత్రాలతో ఎంతమంది ఇటు 4-5 చోట్ల వ్యాపారాలు చేస్తున్నారు అన్న విషయం మీద తనకు ఒక నివేదిక ఇవ్వాలంటూ విజిలెన్స్ను ఈ అదనపు వెంకయ్య చౌదరి ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి 151 తట్టలకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. ఇప్పటికీ 4.5 కోట్ల రూపాయలు తట్టల వ్యాపారాల నుంచి ఇటు ట్యాక్స్ ఏదైతే అద్దెల రూపంలో టీటీడీకి బకాయిలు రావాల్సి ఉండగా వాటి విషయంలో ఏమాత్రము పట్టించుకొని రెవెన్యూ శాఖ ఇప్పుడు ఏదైతే నిజమైన హాకర్ లైసెన్సులు ఉన్న వారిని వేధిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదాలు నడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఈ తట్టలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర నివేదికను అదనపు ఈవో కోరినట్లు తెలుస్తుంది. అయితే కొంతమంది తెలుగుదేశం అదేవిధంగా జనసేన నాయకులు తమకు సంబంధించిన వారిగా వైసీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ వారి దందాలకు ఏదైతే మద్దతు ఇస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ తట్టల వివాదంతోనే ఒక యువకుడిపై దాడి కూడా జరిగింది. సీను అనే యువకుడికి పైన నిన్న 2 రోజుల క్రితం తిరుపతిలో దాడి జరిగింది. అతనికి సంబంధించిన హ్యాకర్ లైసెన్స్ను గతంలో వైసీపీ నాయకులు బలవంతంగా లాక్కొని తర్వాత సెటిల్మెంట్ పంచాయతీలో 30 లక్షల డబ్బులు కట్టిస్తామని చెప్పారు. ఆ డబ్బుల కోసం అతను అడిగితే ఏకంగా అతని మీద హత్యా ప్రయత్నం కూడా జరిగిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద అయితే అతని మీద దాడి జరిగింది వాస్తవం. ప్రస్తుతం అతను రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం పెద్ద గందరగోళంగా మారడంతో చైర్మన్ మరోసారి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో నివేదిక తన ముందు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిన ప్రసన్న. అయితే ఈ తట్టల వ్యవహారానికి సంబంధించి గతంలో ఉన్న జేఈఓ ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం సమయంలో ఏ విధంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిజమైన హాకర్ లైసెన్స్దారులందరినీ పిలిపించి వారి సమక్షంలోనే అందరినీ నిర్ధారించడం జరిగింది. అదే పరిస్థితి ఈసారి కూడా చేస్తే బాగుంటుందంటూ కూడా నిజమైన వ్యాపారులు హాకర్ లైసెన్స్ ఉన్నవారు చెప్తున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.